ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు 3 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. రూపంలో మీరు అనేది ఎటువంటి వార్తను వింటారు, ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరు అనేది అలంకాప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు మనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జీవితంలో గమనీయకమైన పరిస్థితులను బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది. ఆ చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క మిథున రాశి వ్యక్తులు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీకు ఒక స్నేహితురాళ్ళ నుండి కావచ్చు, మీ యొక్క బంధువుల నుండి కావచ్చు, మీ యొక్క చుట్టుప్రక్కల నుండి కావచ్చు, ఏదైనా ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గుడ్ న్యూస్ని అయితే మీరు వింటారు. ఇక ఉదాహరణకు ఇదివరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీ మిత్రులకు కానీ, మీ యొక్క స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుంచి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి సంబంధించినటువంటి డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్నవారు ఇక మీ యొక్క వ్యక్తికి ఒక ఫోన్ కాల్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం, లేదా ఏదైనా డబ్బులు ఇదివరకు మీరు ఇచ్చారు వారి నుండి తిరిగి రావడం లేదు, మళ్ళీ ఇచ్చే అవకాశం కోసం ఫోన్ కాల్ అనేది రావడం, ఇక మీకు రిటర్న్ ఇస్తాము, ఆలస్యం అవుతుంది అని ఈ విధంగా ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే మీరు ఖచ్చితంగా ఈ వార్తను రిసీవ్ చేసుకుంటారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అయితే చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒకేలాగా చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభవార్తని అటెండ్ అయ్యే అవకాశాలు ఇక మిథున రాశి వ్యక్తుల జాతకుల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇది వరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకడం లేదని మీరు నిరాశకు లోనైనటువంటి సమస్యకైతే ఈరోజు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభించబోతుంది. ఇక మిథున రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు అనేది వ్యాపారం జరుగుతుంది. కనక వర్షం అనేది, ప్రశంసల వర్షం అనేది దక్కుతుంది.
ఇక అలాగే మీరు ఒక వ్యక్తి సహాయం చేసిన వారి నుండి కృతజ్ఞతలను పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది మిథున రాశి వ్యక్తులు పెద్దలను ఒప్పించడానికి మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పుకునే అవకాశాలు మీకు సక్సెస్ అవుతాయి. ఈ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను మీరు గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క ఫలితాన్ని ఈరోజు అందబోతున్నాయి. గనక మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం అనేది ఈరోజు మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో కావచ్చు సంఘటన అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ద్వారా మీ యొక్క శ్రమను గుర్తించడం పైన ప్రశంసల వర్షాన్ని కురిపించడం మీకు ఆనందాన్ని కలగజేసేటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఇక ఈ విధంగా ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు వాహనాలలో ప్రయాణం చేసేవారు కూడా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. నిర్మానుషమైన ప్రదేశంలో ప్రైవేటు వాహనాలలో వెళ్ళడం మంచిది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే కుంభరాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో సతమతమవుతున్నారు, ఆర్థిక సమస్యల నుండి ఈ రోజైతే మీరు బయటపడే పరిష్కారం అయితే దక్కబోతుంది. 2025వ సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క మిథున రాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. మీరు అనేది శని దేవునికి ఇష్టమైనటువంటి నువ్వుల మహాత్మ నూనెను కానీ నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే పేదలకు గొడుగులను పాదలక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుందండి. మీరు శ్రీరామచంద్రమూర్తులను కానీ సీతమ్మ దేవి వారిని కానీ ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారండి. ఈ రోజు అనేది మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం అనేది మీకు మంచి పుణ్య ఫలితానికి సూచిస్తుందండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.